హాయ్ అండి. పక్కా విలేజ్ స్టైలు కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక రోలు తీసుకుని చిన్న రోలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ముందు దంచుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4 లవంగాలు వేసుకొని బాగా కొంచెం బండతోటి పొడి చేసుకోవాలి. మనం ముద్దలా చేసుకోవాలి. ఇలా రోట్లో దంచిన మసాలా వేయటం వల్లే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గుడ్లు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్‌లో పసుపు వేసేసుకుని ఆ గుడ్లు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం మరొక పాత్ర పెట్టుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని తర్వాత ఒక అరకప్పు వరకు టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుని దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా ముద్దను వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు ఉడికించుకున్న వేపుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే కనుక గుమగుమలాడిపోతుంది. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.